ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని పద్య భాగంలో 5-7 పాఠాలకు సంబంధించిన కవి పరిచయాలకు సంబంధించిన పరీక్షను చూద్దాం. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. కృష్ణ గీతికలు రచయిత 1 కులుకలూరి స్వరూపారాణి, 2 జంధ్యాల పాపయ్య శాస్త్రి, 3 పెరుగు రామకృష్ణ, 4 బమ్మెరపోతన. కృష్ణ గీతికల రచయిత 1 కులుకలూరి స్వరూపారాణి, 2 జంధ్యాల పాపయ్య శాస్త్రి, 3 పెరుగు రామకృష్ణ, 4 బమ్మెరపోతన. జంధ్యాల పాపయ్య శాస్త్రి చిన్నవి పెద్దవి కలిపి ఎన్ని గ్రంథాలు రచించారు? 1 76 గ్రంథాలు, 2 96 గ్రంథాలు, 3 86 గ్రంథాలు, 4 66 గ్రంథాలు. జంధ్యాల పాపయ్య శాస్త్రి చిన్నవి పెద్దవి కలిపి ఎన్ని గ్రంథాలు రచించారు? 1 76 గ్రంథాలు, 2 96 గ్రంథాలు, 3 86 గ్రంథాలు, 4 66 గ్రంథాలు. కవిత్రి తిలక ఎవరి బిరుదు? 1 కందుకూరి రుద్రకవి, 2 కులుకలూరి స్వరూపారాణి, 3 విశ్వనాథ సత్యనారాయణ, 4 అత్తేపల్లి రామ్మోహన్ రావు. కవయిత్రి తిలక ఎవరి బిరుదు? 1 కందుకూరి రుద్రకవి, 2 కొలకలూరి స్వరూపారాణి, 3 విశ్వనాథ సత్యనారాయణ, 4 అద్దేపల్లి రామ్మోహన్ రావు. విశ్వనాథ సత్యనారాయణ రచించిన ఏ కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం పొందారు? 1 వేయి పడగలు, 2 ఏకవీర, 3 కోకిలమ్మ పెళ్లి, 4 శ్రీమద్రామాయణం కల్పవృక్షం. విశ్వనాథ సత్యనారాయణ రచించిన ఏ కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం పొందారు? 1 వేయి పడగలు, 2 ఏకవీర, 3 కోకిలమ్మ పెళ్లి, 4 శ్రీమద్రామాయణ కల్పవృక్షం. కొలకలూరి స్వరూపారాణి ఎంత వయసులోనే కవిత్వం రాశారు? 1 10-15 సంవత్సరాలు, 2 10-11 సంవత్సరాలు, 3 10-12 సంవత్సరాలు, 4 8-12 సంవత్సరాలు. కొలకలూరి స్వరూపారాణి ఎంత వయసులోని కవిత్వం రాశారు? 1 10-15 సంవత్సరాల వయసులో, 2 10-11 సంవత్సరాల వయసులో, 3 10-12 సంవత్సరాల వయసులో, 4 8-12 సంవత్సరాల వయసులో. సుదక్షిణ పరిణయం గ్రంథకర్త 1 విశ్వనాథ సత్యనారాయణ, 2 తెనాలి అన్నయ్య కవి, 3 కందుకూరి రుద్రకవి, 4 బమ్మెరపోతన. సుదక్షిణ పరిణయం గ్రంథకర్త 1 విశ్వనాథ సత్యనారాయణ, 2 తెనాలి అన్నయ్య కవి, 3 కందుకూరి రుద్రకవి, 4 బమ్మెరపోతన. కొలకలూరి స్వరూపారాణి గారు రచించిన ఏ రచన తెలుగులో ప్రప్రథమ స్త్రీవాద కవిత్వంగా విమర్శకుల ప్రశంసలను అందుకుంది? 1 చంద్రగ్రహణం, 2 నన్నయ్య మహిళ, 3 శివతాండవం, 4 కోకిలమ్మ పెళ్లి. కొలకలూరి స్వరూపారాణి గారు రచించిన ఏ రచన తెలుగులో ప్రప్రథమ స్త్రీవాద కవిత్వంగా విమర్శకుల ప్రశంసలను అందుకుంది? 1 చంద్రగ్రహణం, 2 నన్నయ్య మహిళ, 3 శివతాండవం, 4 కోకిలమ్మ పెళ్లి. కరుణశ్రీ ఎవరి కలం పేరు? 1 విశ్వనాథ సత్యనారాయణ, 2 కొలకలూరి స్వరూపారాణి, 3 దేవులపల్లి కృష్ణశాస్త్రి, 4 జంధ్యాల పాపయ్య శాస్త్రి. కరుణశ్రీ ఎవరి కలం పేరు? 1 విశ్వనాథ సత్యనారాయణ, 2 కొలకలూరి స్వరూపారాణి, 3 దేవులపల్లి కృష్ణశాస్త్రి, 4 జంధ్యాల పాపయ్య శాస్త్రి. స్నేహగీతం రచయిత 1 అద్దేపల్లి రామ్మోహన్ రావు, 2 చల్లపిల్ల వెంకట శాస్త్రి, 3 విశ్వనాథ సత్యనారాయణ, 4 స్వరూపారాణి. స్నేహగీతం రచయిత 1 అద్దేపల్లి రామ్మోహన్ రావు, 2 చల్లపల్లి వెంకట శాస్త్రి, 3 విశ్వనాథ సత్యనారాయణ, 4 స్వరూపారాణి. క్రింది వానిలో సరికానిది? 1 ఏకవీర విశ్వనాథ సత్యనారాయణ, 2 స్నేహగీతం అద్దేపల్లి రామ్మోహన్ రావు, 3 తీర్పు జంధ్యాల పాపయ్య శాస్త్రి, 4 మాట మహిమ బివి ప్రసాద్. క్రింది వానిలో సరికానిది? 1 ఏకవీర విశ్వనాథ సత్యనారాయణ, 2 స్నేహగీతం అద్దేపల్లి రామ్మోహన్ రావు, 3 తీర్పు జంధ్యాల పాపయ్య శాస్త్రి, 4 మాట మహిమ బివి ప్రసాద్. క్రింది వానలో సరికానిది? 1 విశ్వనాథ సత్యనారాయణ 19వ శతాబ్దం, 2 కందుకూరు రుద్రకవి 16వ శతాబ్దం, 3 తెనాలి అన్నయ్య కవి 17వ శతాబ్దం, 4 బమ్మెరపోతన 15వ శతాబ్దం. క్రింది వానలో సరికానిది? 1 విశ్వనాథ సత్యనారాయణ 19వ శతాబ్దం, 2 కందుకూరు రుద్రకవి 16వ శతాబ్దం, 3 తెనాలి అన్నయ్య కవి 17వ శతాబ్దం, 4 బమ్మెరపోతన 15వ శతాబ్దం. మాటలు రచయిత 1 బివి ప్రసాద్, 2 కొలకలూరి స్వరూపారాణి, 3 విశ్వనాథ సత్యనారాయణ, 4 చెల్లపిల్ల వెంకట శాస్త్రి. మాటల రచయిత 1 బివి ప్రసాద్, 2 కొలకలూరి స్వరూపారాణి, 3 విశ్వనాథ సత్యనారాయణ, 4 చెల్లపిల్ల వెంకట శాస్త్రి. ప్రజాకవి 1 నన్నయ్య, 2 బమ్మెరపోతన, 3 తిక్కన, 4 తెనాలి అన్నయ్య కవి. ప్రజాకవి 1 నన్నయ్య, 2 బమ్మెరపోతన, 3 తిక్కన, 4 తెనాలి అన్నయ్య కవి. క్రింది వానిలో సరికానిది? 1 మాట మహిమ చంద్రగ్రహణం, 2 కవి సామ్రాట్ తండ్రి శోభనాద్రి, 3 కరుణశ్రీ ఖండకావ్యం, 4 తీర్పు విజయశ్రీ. క్రింది వానిలో సరికానిది? మాట మహిమ చంద్రగ్రహణం, 2 కవి సామ్రాట్ తండ్రి శోభనాద్రి, 3 కరుణశ్రీ ఖండకావ్యం, 4 తీర్పు విజయశ్రీ. క్రింది వానిలో సరికానిది? 1 విశ్వనాథ సత్యనారాయణ కృష్ణ, 2 జంధ్యాల పాపయ్య శాస్త్రి గుంటూరు, 3 కొలకలూరి స్వరూపరాణి కృష్ణ, 4 ఆదికవి రాజరాజ నరేంద్రుని.
క్రింది వానిలో సరికానిది 1 విశ్వనాథ సత్యనారాయణ కృష్ణ, 2 జంధ్యాల పాపయ్య శాస్త్రి గుంటూరు, 3 కొలకలూరి స్వరూపరాణి కృష్ణ, 4 ఆదికవి రాజరాజ నరేంద్రుడు. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. కృష్ణగీతికలు రచయిత కరెక్ట్ ఆన్సర్ 3 పెరుగు రామకృష్ణ గారు. కృష్ణగీతికలు రచయిత ఎవరంటే పెరుగు రామకృష్ణ గారు. కరెక్ట్ ఆన్సర్ 3. జంధ్యాల పాపయ్య శాస్త్రి చిన్నవి పెద్ద కలిపి ఎన్ని గ్రంథాలు రచించారంటే కరెక్ట్ ఆన్సర్ 1 76 గ్రంథాలు. జంధ్యాల పాపయ్య శాస్త్రి చిన్నవి పెద్ద కలిపి ఎన్ని గ్రంథాలు రచించారంటే 76 గ్రంథాలు. కరెక్ట్ ఆన్సర్ 1. కవయిత్రి తిలక ఎవరి బిరుదు? కరెక్ట్ ఆన్సర్ 2 కొలకలూరి స్వరూపారాణి. కవయిత్రి తిలక ఎవరి బిరుదు అంటే కొలకలూరి స్వరూపారాణి గారిది. కరెక్ట్ ఆన్సర్ 2. విశ్వనాథ సత్యనారాయణ రచించిన ఏ కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం పొందారు? కరెక్ట్ ఆన్సర్ 4 శ్రీమద్రామాయణ కల్పవృక్షం. విశ్వనాథ సత్యనారాయణ రచించిన ఏ కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం పొందారంటే శ్రీమద్రామాయణ కల్పవృక్షానికి. కరెక్ట్ ఆన్సర్ 4. మిగిలిన 1000 పడగలు, ఏకవీర, కోకిలంపల్లి ఇవన్నీ విశ్వనాథ సత్యనారాయణ గారివే. కానీ శ్రీమద్రామాయణ కల్పవృక్షానికి మాత్రం ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. కొలకలూరి స్వరూపరాణి ఎంత వయసులోనే కవిత్వం రాశారు? కరెక్ట్ ఆన్సర్ 3 10-12 సంవత్సరాల వయసులోనే కవిత్వం రాశారు. కొలకలూరి స్వరూపరాణి గారు ఎంత వయసులోనే కవిత్వం రాశారంటే 10-12 సంవత్సరాల వయసులోనే కవిత్వం రాశారు. కరెక్ట్ ఆన్సర్ 3. సుదక్షిణ పరిణయం గ్రంథకర్త. కరెక్ట్ ఆన్సర్ 2 తెనాలి అన్నయ్య కవి. సుదక్షిణ పరిణయం గ్రంథకర్త ఎవరంటే తెనాలి అన్నయ్య కవి. కరెక్ట్ ఆన్సర్ 2. కొలకలూరి స్వరూపరాణి గారు రచించిన ఏ రచన తెలుగులో ప్రప్రథమ స్త్రీవాద కవిత్వంగా విమర్శల ప్రశంసలు అందుకుంది? కరెక్ట్ ఆన్సర్ 1 చంద్రగ్రహణం. కొలకలూరి స్వరూపరాణి గారు రచించిన ఏ రచన తెలుగులో ప్రప్రథమ స్త్రీవాద కవిత్వంగా విమర్శకుల ప్రశంసలను అందుకుందంటే చంద్రగ్రహణం. కరెక్ట్ ఆన్సర్ 1. కరుణశ్రీ ఎవరి కలం పేరు? కరెక్ట్ ఆన్సర్ 4 జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిది. కరుణశ్రీ ఎవరి కలం పేరు అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిది. కరెక్ట్ ఆన్సర్ 4. స్నేహగీతం రచయిత. కరెక్ట్ ఆన్సర్ 1 అద్దేపల్లి రామ్మోహన్ రావు. స్నేహగీతం రచయిత ఎవరంటే అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు. కరెక్ట్ ఆన్సర్ 1. క్రింది వానలో సరికానిది. కరెక్ట్ ఆన్సర్ 4 మాట మహిమ బివి ప్రసాద్. క్రింది వానలో సరికానిది మాట మహిమ బివి ప్రసాద్. ఈ మాట మహిమ రచించింది ఎవరంటే కొలుకులూరి స్వరూపారాణి గారు, బివి ప్రసాదరావు గారు. కాబట్టి సరికానిది ఏంటంటే 4. మిగిలిన ఏకవీర విశ్వనాథ సత్యనారాయణ గారిది, స్నేహగీతం అద్దేపల్లి రామ్మోహన్ రావు గారిది, తీర్పు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిది. కానీ మాట మహిమ అనేది కొలకలూరి స్వరూపారాణి గారిది, బివి ప్రసాద్ గారి కాదు. బివి ప్రసాద్ గారు మాటలు, మాట మహిమ కాదు, మాటలు అనేది బివి ప్రసాద్ గారిది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. క్రింది వానలో సరికానిది. కరెక్ట్ ఆన్సర్ 3 తెనాలి అన్నయ్య కవి. తెనాలి అన్నయ్య కవి గారు 17వ శతాబ్దానికి చెందినవారు కాదు, 16వ శతాబ్దానికి చెందినవారు. కందుకూరు రుద్రకవి గారు, తెనాలి అన్నయ్య కవి గారు ఇద్దరు 16వ శతాబ్దానికి చెందినవారు. కాబట్టి సరికానిది ఏంటంటే 3ది. కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ 3. విశ్వనాథ సత్యనారాయణ గారు 19వ శతాబ్దం అంటే 1895 19వ శతాబ్దం గారు. కందుకూరు రుద్రకవి 16వ శతాబ్దం వారు. బెమ్మెరపోతన వారు 15వ శతాబ్దం చెందినవారు. కానీ తెనాలి అన్నయ్య కవి కూడా 16వ శతాబ్దానికి చెందినవారు, 17వ శతాబ్దం కాదు. కాబట్టి అది సరికానిది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3. మాటల రచయిత ఇప్పుడు చెప్పుకున్నగా బివి ప్రసాద్ గారు. కరెక్ట్ ఆన్సర్ 1. మాటల రచయిత ఎవరంటే బివి ప్రసాద్ గారు. కరెక్ట్ ఆన్సర్ 1. ప్రజాకవి. కరెక్ట్ ఆన్సర్ 2 బెమ్మెరపోతన. ప్రజాకవిని ఎవరిని అంటారంటే బెమ్మెరపోతన గారిని. కరెక్ట్ ఆన్సర్ 2. క్రింది వానలో సరికానిది. కరెక్ట్ ఆన్సర్ 4 తీర్పు. తీర్పు అనేది కరుణశ్రీ నుంచి తీసుకోబడింది, విజయశ్రీ నుంచి కాదు. కాబట్టి ఇది సరికాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. మిగిలిన మాట మహిమ చంద్రగ్రహణం నుండి, కవి సామ్రాట్ తండ్రి శోభనాద్రి గారు, కరుణశ్రీ అనేది ఖండకావ్యం. అది కరుణశ్రీ అనేది ఖండకావ్యం, అది కరెక్ట్. కవి సామ్రాట్ గారి తండ్రి శోభనాద్రి గారు, అది కూడా కరెక్ట్. మాట మహిమ అనేది చంద్రగ్రహణం తీసుకోబడింది కదా, అది కూడా కరెక్ట్. తీర్పు అనేది కరుణశ్రీ నుంచి తీసుకోబడింది, విజయశ్రీ నుంచి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. అదే సరికాదు. కాబట్టి క్రింది వానలో సరికానిది. కరెక్ట్ ఆన్సర్ 3 కొలకలూరి స్వరూపరాణి గారు. కొలకలూరి స్వరూపరాణి గారు కృష్ణా డిస్ట్రిక్ట్ అని ఇచ్చారు, కానీ ఆవిడ గుంటూరులోని తెనాలి తాలూకు వారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3 సరికానిది ఏంటంటే కొలకలూరి స్వరూపరాణి గారు, కృష్ణా కాదు, గుంటూరు. మిగిలిన విశ్వనాథ సత్యనారాయణ గారు కృష్ణా డిస్ట్రిక్ట్, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు గుంటూరు, ఆదికవి ఆయన నన్నయ్య రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి, అది కూడా కరెక్ట్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3 కొలకలూరి స్వరూపరాణి గారు, కృష్ణా డిస్ట్రిక్ట్ కాదు, గుంటూరు డిస్ట్రిక్ట్, అదే సరికాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3. అందరూ ఎగ్జామ్ బాగా రాశారు. ఇక్కడ ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.